తులసి చందు గారు, మీరు మాట్లాడిన మాటలు ఎంత బాధ్యతారహితంగా ఉంటున్నాయో ఒకసారి మీరు ఆలోచించుకోవాలండి. ఈ వీడియో మీ దాకా చేరాలని నేను కోరుకుంటున్నాను. మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, నరేంద్ర మోడీ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా మీరు కౌంటర్ ఇవ్వడం అయితే ఆపట్లేదు. వాళ్ళందరికీ తెలియని గొప్ప విషయాలేవో మీకే తెలిసిపోయినట్లుగా మీరు చాలా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారండి. ఒకసారి మీ ఆలోచన విధానాన్ని మీరు పునఃపరిశీలించుకోవాలి. తులసి చందు గారు, మీ సమస్య ఏంటండి అసలు ఇప్పుడు? భారతదేశం ముందు యుద్ధం మొదలుపెట్టిందా? మీకు మీ దృష్టిలో ఉగ్రవాదుల ప్రాణాలకు ఉన్నంత విలువ దేశ ప్రజలకు లేదా అండి? సంతోషంగా భర్తతో అప్పటి వరకు సంతోషంగా ఉండి జీవితం గురించి ఎన్నో కలలు కన్న ఆ కొత్త పెళ్లి కూతురు తన కళ్ళ ముందే తన భర్త చనిపోయినప్పుడు ఆవిడ పరిస్థితి, ఆ సోదరి పరిస్థితి మీ మనసుకు ఎక్కలేదా? కుటుంబంతో సహా వెళ్ళి విధవలుగా తిరిగి వచ్చిన మన దేశ ఆడపడుచుల ఆక్రందన మీ దాకా చేరలేదా? ఎందుకు అంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు మీరు? ఏ దేశం మీదకైనా మనం యుద్ధానికి వెళ్ళామా, దాడి చేసామా? వాళ్ళు మన సరిహద్దులు దాటి వచ్చి మన ప్రజల్ని చంపితేనే రెస్పాండ్ అయ్యాం. మీరొక్కరే కాదండి, అనేక మంది ఇటీవల ఏ ఇన్సిడెంట్ జరిగినా ఇలాగే గవర్నమెంట్కి లేదంటే ప్రజల అభిప్రాయాలకి వ్యతిరేకంగానే స్పందిస్తున్నారు. మరి ఏంటో తెలియదు. చదువుకున్న వాళ్ళు తెలివితేటలు, వాళ్ళు రాసే అక్షరము దేశానికి ప్రపంచానికి ఉపయోగపడాలి. కొత్త కొత్త సిద్ధాంతాలు పెట్టేసి మనకు నచ్చినట్టు మనం మాట్లాడేసి విధ్వంసాలు సృష్టించటం, మనకేదో మనం డిఫరెంట్గా ఆలోచించామని చెప్పేసి గొప్ప పేరు తెచ్చుకోవడానికి అయితే బ్రతకూడదండి. కాళోజీ నారాయణరావు గారు చెప్పిన మాట మీకు తెలుసు అనుకుంటున్నాను. అక్షర రూపం దాల్చిన ఒక్క సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అని. ఒక్క సిరాచుక్క అంటే ఆ రోజుల్లో రాసే అక్షరం గురించి చెప్పారు ఆయన. ఇప్పుడు సోషల్ మీడియా అంతకంటే కొన్ని కోట్ల రెట్లు శక్తి కలిగింది. మీరు మాట్లాడే మాట కొన్ని క్షణాల్లో ప్రపంచం దాకా వెళుతుంది. ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. మరి ముఖ్యంగా మేధావులను పెంచుకుంటున్న మీలాంటి వాళ్ళు మరింత బాధ్యతగా ఉండాలండి. ఓ మాట మాట్లాడే ముందు యుద్ధం రెండు వైపులా నష్టాన్నే తెస్తుంది అంటూ మీరు విశ్లేషణలు చేస్తున్నారు, భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆ విషయం మన ఆర్మీకి తెలియదా అండి? యుద్ధం నష్టం తెలుస్తుందని తెలియదా? ప్రజలకు తెలియదా? ప్రభుత్వాధినేతలకు తెలియదా? మన త్రివిధ దళాలకు తెలియదా? ఇంత ఖర్చు పెట్టి ఇంత ప్రజల్ని, సైనికుల్ని ప్రాణాలు అడ్డుపెట్టి ఎందుకు వాళ్ళు పోరాడుతున్నారు? మన రక్షణ కోసం కాదా? మన ఇంట్లో బాంబు పడితే అలాగుంటారా? పోనీ మీ ఇంట్లో బాంబు పడితే మీరు బాంబు వేసి వెళ్ళిపోతారు ఎవరో. ఆ రోజు కూడా మీరు ఎవరు నన్ను గురించి పట్టించుకోకండి, ఏదేమైనా సరే నేను బాగానే ఉంటాను, నా కోసం ఏ ఆపరేషన్ సింధూర్లో చెయ్యొద్దని అంటారా మీరు? ఈ మాట నేను అనకూడదు. ఏ స్త్రీ అయినా భర్త కళ్ళ ముందే చంపితే ఇలాగే మాట్లాడుతుందా? మీ గురించి నాకు తెలియదండి. మీకు భర్త ఉన్నారో లేదో కూడా నాకు తెలీదు. కానీ భర్త ఉన్న ప్రతి స్త్రీ తను చనిపోయే వరకు తన పిల్లలకి తనకు రక్షణ ఇస్తాడు నా భర్త అని ఆలోచిస్తారండి. వాళ్ళ మీద ఆధారపడే కుటుంబం ఉంటుంది. మరి మీరెట్లా ఆలోచిస్తున్నారో మాకు తెలీదు. మీరు మీ భర్త విషయంలో ఇట్లాంటి ఇన్సిడెంట్సే జరిగితే ఆ మాట నేను అనకూడదు. అసలు ఆ విధమైన సహానుభూతి ఉండాలండి. మన ఇంటి ముందుకు ఒక అడుక్కునేవాడు వస్తే మిట్ట మధ్యాహ్నం వేళ వచ్చాడు అనుకోండి, పరిగెట్టి వెళ్ళి కాసిన మంచినీళ్ళు, అన్నం ఇస్తాం. ఎందుకని? మనం తినేసి ఉన్నాం, మనం ప్రశాంతంగా భోజనం చేసి ఉన్నాం, కానీ ఆ వచ్చిన వ్యక్తి యొక్క ఆకలి దాహాన్ని మనం ఫీల్ అయ్యాం. అదే కదా మానవత్వం అంటే. మన ఇంట్లో జరిగితేనే మనకు దుఃఖమా? వాళ్ళ ప్రాణాలు విలువైనవి కాదా? వాళ్ళ మాంగళ్యాలు విలువైనవి కాదా? మీరే కాదులేండి, మీతో పాటు కొంతమంది కుహన మానవతావాదులు
యుద్ధం ఎందుకు చేస్తున్నారు? యుద్ధం మొదలు పెట్టకుండా ఉండాల్సింది. మానవత్వం లేదా? రెండు వైపులా నష్టాలు అవి ఇవి అని చాలా మాట్లాడుతున్నారు. సరే, యుద్ధం మొదలైంది కదా! ఇప్పుడు ఆ మొదలవ్వక ముందే గవర్నమెంట్ చెప్తూ ఉంది, దీనికి ప్రతీకారంగా మేము యాక్షన్ తీసుకుంటాము అని. అప్పుడే మీరు ఒక మంచి పరిష్కారం సూచించాల్సింది కదా గవర్నమెంట్‌కి. ఏదో వెళ్ళి వాళ్ళ దగ్గరికెళ్ళి, బాబు ఒకసారి దాడి చేశారు, మా సరిహద్దులు దాటి వచ్చి, మీరు మా వాళ్ళని ఎంతమందిని చంపినా రేపొద్దున్న అమర్నాథ్ యాత్రకు వచ్చేవాళ్ళో, లేకపోతే అక్కడ నివాసాలున్న అలా ఎంతమందిని మీరు బార్డర్ దాటి వచ్చి చంపుతున్నా సరే మేము ఏమి చేయలేని, మా ప్రజల్ని మేము కాపాడుకోలేని పనికిమాలిన వెధవలము. కాబట్టి మీరు మా మీద దయ చూపించి ఇక ముందు ఉగ్రవాద దాడులు చేయొద్దు, మా ప్రజల్ని కొంచెం రక్షించండి అని వెళ్ళి మన ఆర్మీ వాళ్ళో, ఎయిర్ ఫోర్సో, లేకపోతే దేశాధినేతలో వెళ్ళి బ్రతిమలాడమంటారా? ఒకసారి వాళ్ళు సాహసం చేసి ప్రశాంతంగా ఉన్న దేశంలో దుఃఖాన్ని కలిగించి వెళ్ళారు. ఇంకొకసారి ఇప్పుడు బదులు చెప్పకపోతే ఇంకొకసారి వాళ్ళు మళ్ళీ ఉగ్రవాద దాడులు బార్డర్‌లో కాదు, ఢిల్లీలో, హైదరాబాద్‌లో, గోకుల్‌చాట్ వాటన్నిటిలో ఎలా చేశారో అలా కూడా చేసే సాహసం మళ్ళీ చేస్తారు. ఇది చెయ్యరని మీరు ఏమన్నా వాళ్ళ వైపు వకాల్తా పూడ్చుకున్నారా? మీకేమైనా సమాచారం ఉందా? ఇప్పుడు గనక ఊరుకుంటే ముందు ఏం జరగదని? పోనీ మీ మాటకే వద్దాం. మీరు భరోసా ఇస్తారా? ఇంకెక్కడా కూడా ఉగ్రవాద దాడులు జరగవు, వాళ్ళు దయదలిచి వదిలేస్తారు అని? ఒకసారి దేశ సరిహద్దుల్లోకొచ్చి లోపలికొచ్చి దాడి చేసి వెళ్ళిన తర్వాత బదులు చెప్పకపోతే ఇంకేంటి చెయ్యాలి? వాళ్ళని వెళ్ళి బ్రతిమలాడడమా? లేకపోతే భయపడి ఊరుకోవడమా? ఏం చేయమంటారు ఇప్పుడు? ఎందుకంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు? మీ చదువుని, మీ తెలివితేటల్ని, మీకున్న పాపులారిటీని, మీకున్న ఫాలోయింగ్‌ని యూట్యూబ్‌లో వాటిల్లో మీరు శక్తివంతంగా ఉపయోగించండి. ప్రజలు ఎలా జాగ్రత్తగా ఉండాలో చెప్పండి. ఇంకా అవేర్‌నెస్ కలిగించండి. ప్రభుత్వం యొక్క పథకాలు ఎన్నో ఉన్నాయి ప్రజలకు తెలియనివి. బీమా కానీ ఇట్లాంటివి. వాటి మీద వీడియోస్ చేయండి. యువతను ప్రోత్సహించండి. వాళ్ళని ఆ డిప్రెషన్ నుండి బయటేయండి. అనేక మంది యువత సరైన స్కిల్స్ లేక, లేకపోతే సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక వాళ్ళు ఎంతో డిప్రెషన్స్‌తో ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. మా స్టూడెంట్స్‌లోనే కొంతమంది ఒక వ్యక్తి చేసిన వీడియోస్ విని ఇంట్లో డబ్బు దొంగతనం చేసి వెళ్ళి వేరే దేశానికెళ్ళి ఏదో చేశారులెండి దిక్కుమాలిన పని. అలా ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాలి. రెండవది, దేశ ప్రజల మీద, దేశం మీద కూడా అభిమానం ఉండాలి. మీకు మనం చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తుందో లేదో, దేశ సేవ కన్నా దేవతార్చన లేదు. ఆ పద్యం నేర్చుకోండి మీరు. ముందు దేశాన్ని ప్రేమించడం నేర్చుకోండి. అప్పుడు మీకు అన్ని పాజిటివ్స్. తర్వాత ఏం చెయ్యాలి? మనం ఉన్న ఆయుష్ చాలా తక్కువ. ఈ భూమి మీద ఉన్నంత కాలంలో దేశానికి, ప్రజలకి, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నారు కదా! వారికి ఏం చేయాలో మనకే బోధపడుతుంది. ముందు జనాల్ని, దేశాన్ని ప్రేమించండి. అప్పుడు బాధ్యతాయుతంగా ఉండడం ఆటోమేటిక్‌గా వస్తుంది.